దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి లోతు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపంతో నిండిపోయాయి, కానీ లోతు కుటుంబం మాత్రం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకు దేవదూతలను పంపించాడు. ఆ దేవదూతలు వారు ఆ పట్టణం వెలుపలకి తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరించాడు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తుంటే లోతు భార్య తన ఆస్తిపాస్తులు ఏమైపోతున్నాయని వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. నా ప్రియ స్నేహితులారా, చాలా మంది క్రైస్తవులు తాము విడిచిపెట్టిన లోకాశల వైపు తిరిగి చూస్తున్నారు. సినిమాలు, ఆటలు, అలంకరణ, జారత్వము, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఇలా ఎన్నో తప్పిదములు విడిచిపెట్టి కొంతకాలానికి మళ్ళీ వాటి వైపు చూస్తున్నారు. అవి వారికి ప్రమాదమని దేవుడు చెప్పినా వాటితోనే స్నేహం చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు అగ్నిగుండంలో పడేస్తానని తెలిసినా వెనుదిరిగి చూస్తున్నారు. లోతు భార్య ఇలాగే వెనుదిరిగి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. మరి నీవెలా ఉన్నావు?